ప్రియమైన సహోదరి సహోదరులారా, తపస్సు కాలం ప్రారంభమవుతుంది. ఈ విభూది సోమవారం రోజున ప్రతి ఒక్క కథోలిక విశ్వాసులు ప్రపంచమంతట కూడా దేవుని సన్నిధిలో చేరి ఈ పరమ పవిత్రమైనటువంటి దేవుని కృపాలమైనటువంటి ఈ తపస్సు కాలాన్ని ప్రారంభించుకుంటుంది. ఈనాడు స్పష్టంగా దేవుని మనమందరినీ కూడా తన రెండు చేతులకు తెచ్చి ఆహ్వానిస్తున్నారు. తన వద్దకు తిరిగి రమ్మంటున్నారు. ఏ రీతిగా ఉపవాసముతోనూ సంతాపముతోనూ దేవుని వద్దకు తిరిగే రమ్మంటున్నారు. ప్రియులారా, ఈ యొక్క కారణం ఏమిటి అంటే మనము ఆయనకు వ్యతిరేకముగా పొరుగు వారిని వ్యతిరేకంగా పాపము చేసి ఉన్నాం. ఈ తపస్సు కాలం మన పాపాల కొరకే ప్రాశ్చిత్తపడుతూ దేవునికి దగ్గరగా జీవిస్తూ దేవుని బిడ్డలుగా మారడానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం. ఈ తపస్సు కాలం విశుద్ధంగా వినియోగించడానికి ప్రయత్నిస్తాం. మనమందరం కలిసి ప్రార్థిస్తాం. సర్వశక్తిమంతుడా, ఈ విభూది సోమవారం నుండి మేమందరం కూడా మీ శ్రమలను ధ్యానం చేస్తూ పాస్కా పండుగ కొరకి సిద్ధపెడుతూ ఉండగా ఈ తపస్సు కాల అందరూ మనకు తోడుగా ఉండండి. తండ్రి, మేము చేస్తున్న పాపములు మీ శిలువ మీద మోసి మేము చేస్తున్న చెడు క్రియల ద్వారా మీ శిలువని మరణించారు. నీ శిలువను మేము చూస్తూ కృపను మనకు దయచేయండి. అందరినీ దీవించండి, కనికరించండి. మన నాథుడి యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మనమందరితో ఉండునుగాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. ఆమేన్.